కత్తిపూడి జడ్పీ హై స్కూల్లో మహిళా క్రికెట్ క్రీడాకారులను తయారు చేసి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేయాలనే సంకల్పంతో 5 లక్షల వ్యయంతో నెట్టర్ వికెట్స్ ను ఏర్పాటు చేసినట్లు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. కత్తిపూడి జడ్పీ హై స్కూల్లో హరీష్ స్పోర్ట్స్ అధినేత సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ 5 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన నెట్టర్ వికెట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి స్కూల్ పీఈటీ వెంకటరాజు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చేసిన తలాటం హరీష్ కు స్కూల్ విద్యార్థులు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. స్కూల్ హెచ్ఎం ఆకెళ్ల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగాను, రాష్ట్ర పీఈటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ లంకా జార్జ్, ఎస్జీఎఫ్ జాయింట్ సెక్రటరీ సునీల్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. నెట్స్ ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించి శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం ఖోఖో కోర్టును రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. పీఈటీలు ద్వారా సునీల్ బౌలింగ్ చేయగా మహిళా క్రీడాకారులు చక్కగా ఆడారు. అనంతరం జరిగిన సమావేశంలో అతిథులు లంకా జార్జ్, సునీల్, హరీష్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ కత్తిపూడి మహిళా క్రికెట్ టీం జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని అన్నారు. అనంతరం హరీష్ ను స్కూల్ పీఈటీలు, హెచ్ఎం సిబ్బంది శాలువా కప్పి పూలమాలలు వేసి జ్ఞాపికలు బహుకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ పూర్వ విద్యార్థి సోమేష్, స్కూల్ స్టాఫ్ సెక్రటరీ నూకరాజు, పీఈటీలు చంటి, శ్రీనివాస్, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన సదాగా క్రికెట్కి ఎంతో అభిమానం. ఆయన కూడా చాలా చాటుపురుగా ఎన్నో సేవలు కానీ పిల్లలకి ఎన్నో ఆర్థికంగా ఎన్నో సర్వీస్ చేసి ఉన్నారు. ఆయన సెక్రటరీ అవడం కూడా మనకి నిజంగా ఆంధ్ర క్రికెట్ అదృష్టం. మీలో ఎవరైనా టాలెంట్ ఆడితే సానా సతీష్ బాబు గారు రెగ్యులర్గా ఇక్కడికి వచ్చినప్పుడైనా ఎవరికైనా చెప్పి మీ టాలెంట్ మాత్రం ఆయన తీసుకెళ్తే మీరు మాత్రం కనీసం ఆంధ్రాకి రంజీ ట్రోఫీ ఆడితే అందరికీ సెటిల్ అవుతారు. మీరు ముందు మాత్రం ఇక్కడేదో ఆడుకుని వెళ్ళిపోవడం కాదు. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మన సోము గారు ఉన్నారు, లేదా నేనున్నాను, మా చంటి గారితో చెప్పినా మీకు షూ పరంగా డ్రెస్ పరంగా నేను ఎప్పుడు సర్వీస్గానే ఉంటాను. మీరు మాత్రం రెగ్యులర్గా ఇంట్రెస్ట్ కాదండి. నెక్స్ట్ దగ్గర ఉండకండి, దూరంగా ఉండండి. ఆ నెక్స్ట్ లైఫ్లో అటు దెబ్బలు తగలకుండా హెల్మెట్ కానీ అన్ని కేర్గా పెట్టుకుని ఆడండి. లేడీస్ కూడా జాగ్రత్తగా హెల్మెట్ కానీ ప్యాడ్స్ కానీ టై గార్డ్ కానీ చెస్ట్ గార్డ్ కానీ పెట్టుకోండి. ఎక్కువ 90% ఫస్ట్ రెగ్యులర్గా టెన్నిస్ బాల్తో స్టార్ట్ చేసే తర్వాత సింథటిక్ బాల్తో ఆడండి, తర్వాత క్రికెట్ బాల్తో ఆడండి. కొంచెం కేర్ తీసుకోండి. అమ్మాయిలు ఇక్కడ తీర్చిదిద్దిన మంచి అవకాశం ఉంది. తర్వాత ఖోఖో కోర్ట్ ఆ పోల్స్ కూడా హరీష్ గారు ఇచ్చారు, మంచి హైట్లో ఉంది. ఈ ప్లే గ్రౌండ్ని సద్వినియోగం చేయడంలో ప్రభుత్వం కంటే ప్రభుత్వ పరంగా చేస్తారు సర్వీసు. ఒక చారిటీ స్వచ్ఛంద సంస్థ వచ్చి ప్లే గ్రౌండ్స్ ఎంచుకొని అక్కడున్న ఇప్పుడు నేను రాపర్తి హై స్కూల్ పీడీని. నేను రాపర్తి హై స్కూల్లో ఒకసారి చూడండి వాలీబాల్ కోర్టు ఎలా ఉంటుందో. హరీష్ గారే అక్కడ 36,000 ఖర్చు పెట్టి మాకు వాలీబాల్ కోర్టు, కబడ్డీ, ఖోఖో కోర్టు డెవలప్ చేశారు. మరి హరీష్ గారికి చప్పలు కొట్టరేటి సైలెంట్గా ఉన్నారు అసలు మీకు. ఆయన నిజంగా ఆస్తి చాలామందికి ఉంటుంది, కానీ దాతృత్వం అందరికీ ఉండదు. ఆ దాతృత్వం చేద్దామన్న టైంకి ఆయన ఉండరు, ఉండడు. ఎందుకంటే వాళ్ళకి ఎవరిని అనిపిస్తుంది ఎవరికైనా చేస్తే బాగుండని. కానీ హరీష్ గారు చిన్న వయసు నుంచే దాతృత్వం అలవాటు చేసుకున్న గొప్ప మనిషి. నిజంగా హరీష్ గారు, నేను గర్వపడుతున్నాను హరీష్ గారిని చూసి అయితే.